హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దామా? మరి ఇంక లేట్ ఎందుకు? మరి చూడబోయే ముందు ఈ వీడియోకి కుదరంత లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేయాలో చేసేసి నన్ను మరి ఇంత ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. నేను రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, పేరుని నాని మళ్ళీ గావు కేకలు పెట్టేందుకు మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. ఉపోద్ఘాతాలు లేకుండా పేరు లేని సినిమాలాగా పేరుని ఏదేందో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు తొర్రిపళ్ళ నాని బాధ ఏందో చూద్దాం రండి. ఇదిగో నాని, ఇంకేందో చెప్పు. ఇదిగో పేరుని ఏందిది? నన్ను రమ్మని నువ్వు అంబడితోనో సుకన్యతోనో లేకపోతే సంజనతోనో సార్టింగ్ చేసుకుంటా ఉన్నావా ఏంది? లేదంటే కొంపదీసి ఆ గోరింట్ల మాధవ్ గారితో కానీ వాట్సాప్ కాల్ కానీ మాట్లాడుతూ ఉన్నావా సైలెంట్గా? చీచి చీచి, అవన్నీ పక్కన పెట్టు. ముందు మ్యాటర్ ఏందో చెప్పి తగలడు. అమ్మాయి గంట ఇంకోటి ఎంట్రీ చేస్తా ఇచ్చి తాగమన్నాం అని చెప్పి అమ్మ నాన్న తాగమన్నారు. నాన్న తాగలేదు, అమ్మ తాగాడని చెప్పి నిన్న కులరవీంద్ర గారు మాట్లాడిచ్చాడు. నేను పోలీసుని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. సిఐ నబీ గారు, మీరు డిఎస్పీ రాజా గారు, ఈ జిల్లా ఎస్పీ అని పేరేంటి గంగాధరరావు గారు, నిన్న ఫోన్ కూడా ఎత్తలే. గంగాధరరావు గారు ఆ అమ్మాయి తల్లి, పెళ్లి కూతురు తల్లి ఏదో ఇంటినో ఏదో తాగింది అంటున్నారు కదా, ఆ తాగిన సీసా పట్టుకోండి. మీరు పట్టుకుంటారు కానీ చోట్ల ఆ సీసా ఎక్కడ కొన్నారు, ఎవడు కొన్నాడు తీయండి, ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ చేతికి ఎట్టా వచ్చింది అది. అలాగే గడిచిన సంవత్సర కాలంగానో 2 ఏళ్లగానో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి నా కొడుకు నా ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీయండి. సూది కోసం సోదికెళ్తే పాత రంకులన్నీ బయటకు వచ్చాయంట. ఈ సామెత నీకు బాగానే తెలిసి ఉంటుంది కదా. పేరుని మరి ఎందుకు కాల్ డేటా తీయమంటున్నావు? అది కాస్త తీస్తే నీ బియ్యం బాగోతో అంతా బయటకు వస్తే ఏం చేస్తావు? లేదంటే అంబడితో ఆడిన బేరాలు బయటకు వస్తే అప్పుడేం చేస్తావు? అంచేత ఇదిగో తప్పు అయిపోయింది మహాప్రభో క్షమించండి అని ఒప్పేసుకో. తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. ఏంది అర్థమైందా? పోయి కుర్రోడు కిట్టుగాడి కాల్ డేటా కూడా తీయమంటున్నావు. పిల్లగాడు అందున మంచి గ్యాలప్ మీద ఉన్నాడు. అతగాడి కాల్ డేటాలో ఏమైనా క్యామ్ స్కీమ్లు కానీ అట్లా బయటకు వచ్చేసి అనుకో, నీకే లాసు. ఆలోచించుకో. ఆ ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ అమ్మా నాన్న కానీ, వాళ్ళ అన్న తమ్ములు కానీ, లేకపోతే ఇటే బంధువులు కానీ అటే బంధువులు కానీ, ఆ అమ్మాయికి కానీ, నాకు కానీ, నా కొడుకు కానీ కాల్ డేటా తీయండి. ఎప్పుడన్నా మేము మాట్లాడుకున్నామేమో, లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చారా? తీయండి ఒకసారి. అరే వద్దంటే ఎనవేంటి పేరుని సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయమంటా ఉన్నావు. అందులో ఎన్ని నేరాలు ఘోరాలు వస్తాయో ఇప్పుడు అవసరమా? అదేదో సామెత చెప్పినట్టుందని ఈ వ్యవహారం. మంగళవారం మొగుడు వస్తాడని ఎదురు చూస్తే సోమవారం రాత్రి రంకు మొగుడు వచ్చాడట. ఆట ఉంది. నేను చెప్పినట్లు చెయ్యి, కామ్గా ఉండు. ఏదో చెయ్యబోతే ఏదో దొరికి మరేదో జరుగుతుంది. ఇంక నీ ఇష్టం. ఎటాగి పేటరికి పో. నీ గొయ్యి నువ్వే తవ్వేసుకో పో. మేము కాపులమే, మాకు రంక అంట కడతావా? నీ కులాలు ఎందుకు అసలు? నీకు ఏంటి? మీ అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేయి. అమ్మాయిని లేపుకెళ్ళిపోయారు పెళ్లి చేసుకుంటానని. మెడలో తాళిబొట్టు కట్టాడు. మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. మరి పెళ్లి చేయాలి కదా. నేను సన్నాసి అనేది అందుకేనయ్యా పేరుని. తాళి కట్టేశాడంటా ఉన్నావు. మళ్ళీ చెయ్యాలి కదా అని కూడా నువ్వే అంటా ఉన్నావు. తాళి కడితే పెళ్లి అయినట్లే కదా తొర్రి రాజా. లాజిక్ లేకుండా మ్యాజిక్లు మాట్లాడి పరుగు తీసుకోకు. అసలు ఈ జానంలో బందర్ పిచ్చోడని పేరు పడింది. ఆ చేత మూసుకుని కూర్చున్నంత ఉత్తమం లేదు. ఆ తర్వాత ఇంక నీ ఏటం. నిన్న మాట్లాడిన భార్యాభర్తల కొడుకు పెళ్లి చేసుకుంటానే ఒక కాపుల అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కదా. నేను ఎప్పుడన్నా వాళ్ళతో కానీ నా కొడుకు కానీ ఎప్పుడన్నా మాట్లాడామా? వాళ్ళు ఆ అమ్మాయి పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత మర్నాడు పొద్దున నా కొడుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాడు, పలకరించాడు. ఏం తప్పు అంటున్నా?
ఒక అన్యాయానికి గురి కాబడినటువంటి కుటుంబాన్ని హాస్పిటల్లో పరామర్శిస్తాకి వెళ్తే తప్ప అని అడుగుతున్నాను. మీరు వెళ్తలేదు ఎవరి దగ్గరికి? ఎంతమంది దగ్గరికి వెళ్తలేదు? తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? ఎస్, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎక్కడుంటే విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయనగరం అయితే విజయనగరం, మన శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం రారా అంటున్నాను. మీ దగ్గర కూడా ఇవాళ హోంమంత్రి అంతా కూడా మహిళా అధ్యక్షురాలు చేసిందిగా. ఎన్ని చోట్లకి వెళ్ళా? మన నక్కపల్లి నుంచి పరిగెత్తికెళ్ళిందని ఎవడన్నా అన్నామా మేము? ఎప్పుడన్నా? నక్కపల్లి నుంచి అనంతపురం పరిగెత్తింది, అనంతపురం ఎందుకు వచ్చింది, మంగళగిరి ఎందుకు వచ్చిందని ఎవడన్నాడు? ఆవిడ బాధ్యత అది. అట్లాగే ఈవిడ బాధ్యత అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది ఆవిడ విధి. ఓ విధి విచిత్రాల విధి అనే పాట గుర్తొస్తా ఉంది పేరుని. సర్లే, నిప్పులేందే పోగరాదంటారు. ఇప్పుడు నీకున్న దరిద్రాలు సాలకనా ఈ కేసు కాంపు కూడా పులుముకుంటా ఉన్నావు. నువ్వు శనిగ్రహానికి ఎక్కువ, దుష్టగ్రహానికి తక్కువలో మారేవయ్యా పేరుని. పార్టీ ఓడిపోవడం, జగన్ కూర్చి దిగిపోవడంతో నీకు మెంటల్ గానే వచ్చిందేమో అని డౌట్, అనుమానంగా ఉంది నాకు. సరే, జరిగింది ఏదో అసలు జరిగిందిలే అని సర్దుకుపోతావు అనుకుంటే రోజు రోజుకి నీ ఎఫ్ఐఆర్ నువ్వు రాసుకుంటా ఉన్నావు. నీకు లాభం లేదు. నీ ఆత్రానికి తగ్గట్లు నిన్ను బోకలో వేసి మాక్లియర్ దాన్ని రోజు వచ్చేస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు. ఇది తప్పు రవీంద్ర. రాజకీయం కోసం ఇంత అసహ్యంగా దిగజారటం, బురదేయటం. మా అబ్బాయి బాగోతాలను బయట పెడతా అంటే నా బాగోపోతాను. ఎప్పుడు బయట పెట్టండి, ఏమన్నా ఉన్నాయా? బాగోతాలకి మీరు తడవాలి, బాగోతాలు చేసుకునేవాళ్ళు మీరు కావాలి. మీ చేతనైంది మీరు చేసుకోనుకోవాలి రవీంద్ర. అయితే నేను మాట్లాడటా కూడా ఎందుకు వచ్చానంటే ఈ రొంపులోకి, బురదలోకి, అంటే మా మీద బురదేసి ఒక ఆడపిల్ల కాపు కులానికి సంబంధించినటువంటి మేకల ఏదో పేరు చెప్పారు. పేరు చెప్పడం బాగోదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబాకండి. మనిషిగా ప్రవర్తించండి, దయచేసి మనిషిగా ప్రవర్తించండి. అమ్మాయిని పెళ్లి చేయండి. అమ్మాయి జీవితాన్ని బలి చేయబాకమని చెప్పని డిమాండ్ చేస్తూ ఏడిసి ముఖం కడుక్కున్నట్లుంది. నువ్వు గాని పార్ట్ టైం జాబ్ గా పెళ్లిళ్ళు పేర అవతారం గాని ఇస్తేవా, లేకపోతే ఏంది పెళ్లిగోలా? నీకు అంతగా పెళ్లి మీద ఆసక్తిగానే ఉంటే చెప్పు. పోలీసు బాబాయిలు రోజుకోసారి పెళ్లిళ్ళు, ఆటిలు పెళ్లిళ్ళు చేసేస్తారు. అంతేగాని ఇట్లా నోటుకొచ్చినట్లు వాగి నీ పరువు, మీ కిట్టుగాడి పరువు తీకు. పేరునే ఇదిగో చాలే, ఎప్పటికే నీ కాళ్ళ కింద క్యారీ బ్యాగులు ఊడిపడిపోయేలాగా ఉన్నాయి. వెళ్ళి కాసింత మజ్జిగలో ఉల్లిపాయ నంచుకుని తిను. నీకు సాలే పోవయ్యా చెప్పొచ్చు. పొట్టిరాయిళ్ళ తీర్పులు ఎలా అయిపోయి